2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి నెల్లూరు జిల్లాలో వ్యవసాయ శాఖ భూసార పరీక్షలు నిర్వహిస్తోంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో పథకం అమలు చేస్తున్నారు. నేచురల్ ఫార్మింగ్ పథకం కింద కేంద్ర ప్రభుత్వం ద్వారా 30,709 నమూనాలు సేకరించినట్లు జిల్లా వ్యవసాయ అధికారులు వివరించారు. వీటిలో 9,635 మట్టి నమూనాలను పరీక్షలు కూడా చేయటం జరిగిందన్నారు. అలాగే సాయిల్ హెల్త్ మేనేజ్మెంట్ పథకం కింద 3,532 మట్టి నమూనాలను సేకరించి పరీక్ష చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. భూసార పరీక్ష ఫలితాల ఆధారంగా రైతులు ఎరువులను వినియోగించేలా అవగాహన కల్పిస్తున్నామని, జూన్ నెలాఖరులోగా రైతులకు భూసార పరీక్షా కార్డులు అందజేస్తామన్నారు. ఈ 2026-27 సంవత్సరానికి సంబంధించి 2 రకాల పథకాల కింద మట్టి నమూనాలని జిల్లాకి లక్ష్యంగా ఇవ్వటం జరిగింది. మొదటిది వచ్చేసి NMNF అంటే న్యాచురల్ ఫార్మింగ్ కింద కేంద్ర ప్రభుత్వం ద్వారా చేపట్టబడినటువంటి పథకంలో 30,709 సాయిల్ శాంపుల్స్ని ఇంతవరకు సేకరించడం జరిగింది. 9,635 మట్టి నమూనాలని సాయిల్ టెస్టింగ్ కూడా చేయటం జరిగింది. తదుపరి సాయిల్ హెల్త్ మేనేజ్మెంట్ ప్రోగ్రాం కింద 3,532 సాయిల్ శాంపుల్స్ని టార్గెట్ చేయడం జరిగింది. ఆ మట్టి నమూనాలని మన రైతు సేవా కేంద్రంలో ఉన్నటువంటి క్షేత్రస్థాయి గ్రామ వ్యవసాయ సహాయకులు ఇప్పుడు మట్టి నమూనాలని సేకరిస్తూ ఉన్నారు. ఇవి వచ్చిన తర్వాత వెంటనే అనాలిసిస్ చేసి నెల రోజుల లోపల, అంటే జూన్ 15 నుంచి మన ఖరీఫ్ మొదలవుతుంది కాబట్టి జూన్ నెలాఖరు లోపలనే రైతులకి ఈ 3,532 మట్టి నమూనాల యొక్క ఫలితాలని అందుబాటులోకి తేవటం జరుగుతుంది. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం నిర్దేశించినటువంటి NMNF అంటే ప్రకృతి వ్యవసాయానికి సంబంధించినటువంటి మట్టి నమూనాలను కూడా రబీ సీజన్లోకి రైతులకి ఈ మట్టి నమూనాల యొక్క ఫలితాలని అందజేయటం జరుగుతుంది. ముఖ్యంగా మనము ల్యాబొరేటరీలో 12 రకాలైనటువంటి పరీక్షలు అనేటువంటివి సేకరించినటువంటి మట్టి నమూనాకి చేయటం జరుగుతుంది. వీటిలో ముఖ్యంగా నేల యొక్క రంగు, అంటే అది ఒండ్రు నేల, బంకమట్టి నేల, లేకుంటే ఇసుక నేల అనేటువంటి నేల స్వభావాన్ని కూడా రైతులకి తెలియజేయటం జరుగుతుంది. అట్లాగే ఉదజని సూచిక, లవణాల యొక్క గాఢత, నత్రజని, భాస్వరము, పొటాషు, ముఖ్యంగా సేంద్రియ కర్బనము, సూక్ష్మ పోషకాలైనటువంటి జింకు, ఐరన్, కాపరు, మ్యాంగనీసు, వీటిని కూడా మనం టెస్ట్ చేసి మొత్తం 12 రకాలైనటువంటి ఫలితాలని రైతులకి అందజేయటం జరుగుద్ది. ఈ ఫలితాలతో పాటు వారి యొక్క నేల స్వభావాన్ని, వారి యొక్క మట్టి నమూనా యొక్క విశ్లేషణ ఫలితాలను బట్టి సిఫారసులు కూడా అదే సాయిల్ హెల్త్ కార్డు నందు ముద్రించి రైతులు ఈ మోతాదులో ఈ పోషకాలని వాడాలి అనేటువంటి సిఫారసులను కూడా ఇవ్వటం జరుగుతుంది.